శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉంటారు. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 8లో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వెయ్యనేరడు. చూడు ఎంతగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వెయ్యనేరడు. చూడు ఇక మీదట ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో. దేవుడు పరలోకము నుండి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈ క్షణంలో. ఇదిగో తలుపు నీ ఎదుట తీశాను. ఎక్కడో తీయలేదు నేను, ఎక్కడో తీసి అక్కడికి వెళ్ళి తీసుకో అని అంటలేదు నేను. నీవు ఏది ప్రయత్నం చేస్తున్నావో అక్కడ దేవుని ఆశీర్వాద ద్వారం తెరవబడుతూ ఉంది. అనేక మందికి నీవు దీవెనకరమైన పాత్రగా నువ్వు నిలబడబోతూ ఉన్నావు. దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెట్టాలనుకున్నారు. అందుకే ఈ వాగ్దానం నీకు ఇస్తూ ఉన్నాను. నువ్వు ఎక్కడ ప్రయత్నం చేస్తున్నావో, ఎక్కడ సెర్చ్ చేస్తున్నావో, వెతుకుతున్నావో అక్కడ ఈ ఆశీర్వాదము బయటకు వస్తుంది అనమాట. ఇదిగో ఎంతగా చెప్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ఎదుట, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. తీసి ఉంచాడు. ఆల్రెడీ డోర్ ఓపెన్ అయిపోయింది. ఇంకా అర్థం కాలేదేమో నీకు. ఫోన్ కాల్ వస్తుంది, వింటావు. ఒక మెయిల్ వస్తుంది, అర్థమవుతుంది నీకు. ఒక లెటర్ వస్తుంది, ఒక మంచి జవాబు నీ చెవును పడబోతోంది. 7 మార్లు ఆమెనని చెప్పున్న చోట నాకు నిలబడి 7 మార్లు ఆమెనని చెప్పండి. 1 2 3 4 5 6 7 ఎస్. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను. రెండోది ఒక మాట అని చెప్తున్నది ఏంటంటే, దానిని ఎవడో వెయ్యనేరడు. దానిని ఎవడో క్లోజ్ చేయడానికి లేదు. నువ్వు బిజినెస్ పరంగా వెళ్తున్నావేమో, రాజకీయంగా పరంగా వెళ్తున్నావేమో, లేకపోతే ఒక అగ్రికల్చర్ వేలో వెళ్తున్నావేమో, లేకపోతే ఏదైనా పరిశోధనలోకి వెళ్తున్నావేమో, ఆ పనుల్లో దేవుడు గొప్ప విజయం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ద్వారము తెరిచాడు, ఆశీర్వాదకరమైన ద్వారాన్ని తెరిచి ఉంచాడు నీ కోసమే. దానిని నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడో వెయ్యనేరడు. ఎవడు ఇంకా క్లోజ్ చేయడానికి లేదు. నువ్వు ఎదుగుదల చూచి దాన్ని బ్రేక్ చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా కానీ అది ఎవరి వల్ల కాదు. ఇది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వాగ్దానము. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు చక్కని వర్తమానాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథంలోకి వెళ్దాం రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయము 14వ వచనం చదివి సహాయం చేయండి. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. యాక్ట్స్ చాప్టర్ 27 verse 14. కొంచెము సేపు అయిన తరువాత ఓరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. ఆమేన్. హల్లెలూయా. అందరూ 14-15 వచనాలు చదువుదాం. నాతో చెప్పండి. కొంచెము సేపు అయిన తర్వాత ఊరకులోను అను పెనుగాలి
ఓరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకుపోతివి. ఆమెన్, హల్లెలూయా. 16వ వచనం. తరువాత క్లౌద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దానిని నడిపింపగా పడవను భద్రపరుచుకునుట బహు కష్టతరమాయి. ఆమెన్. ఈరోజు ప్రభువారు మనకిచ్చే వర్తమానం ఏంటంటే ఊరకులోను అను పెనుగాలి నుండి తప్పించబడిన దైవ కృప. ఆమెన్. ఇక్కడ తుఫాను పేరు అనమాట. ఇది ఏ పేరు? ఇది మనకి తుఫాన్లు వస్తుంటాయి. తుఫాన్ వచ్చినప్పుడు ఒక్కొక్క తుఫాన్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. మొన్న మధ్య వచ్చిన తుఫాన్ ఏంటి? నీలం తుఫాన్. వైజాగ్లో వచ్చిన తుఫాన్ ఏంటి? హుదూద్. దానికి ముందు ఇంకా చాలా పేర్లు ఉంటాయి. లైలా, ఏదో మొత్తం మీద ఈ పేర్లన్నీ ఎవరు పెడతారంటే ప్రపంచంలో అన్ని దేశాల వారికి అవకాశం ఇవ్వబడుతుంది. ఒక సమయంలో మన భారతదేశము ఒక పేరు పెడుతుంది. లండన్లో ఉన్నటువంటి లండన్ ప్రజలు కూడా ఒక పేరు పెడతారు. ఒక్కొక్క సమయము ప్రపంచంలో ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వబడుతుంది. రేపు ఎప్పుడైనా ఒక తుఫాన్ వస్తే దానికి మీరు ఏదైనా పేరు పెడతారా? ఈసారి మీ దేశానికి వంతు వచ్చిందంటారనమాట. ఆ వంతు వచ్చినప్పుడు ఆ దేశము, అది పెద్ద దేశమైనా చిన్న దేశమైనా, ఆ దేశ ఘనత కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు ఆ దేశములో ఒక పేరు డిసైడ్ చేసి పెడతారు. ఆ పేరు ప్రపంచానికి పరిచయం చేస్తారు. ఓకేనా? ఇక్కడ పరిశుద్ధ పౌలు దైవజనుడు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. 270 మంది పైన ఆ ఓడలో ఉన్నారు. ఆ ఓడ ప్రయాణం జరుగుతూ ఉంటుంటే అక్కడ వచ్చింది ఈ తుఫాను. ఈ తుఫాను చాలా ప్రమాదకరమైన తుఫాన్. ఇది దీని పేరు ఏంటంటే ఊరకులోన్ తుఫాన్. ఆమెన్. ఏ తుఫాన్ ఇది? అందరూ అండర్లైన్ చేసుకోండి. ఇది ఎంత ప్రమాదకరమైందంటే అక్కడ రాస్తాడు, ఊరకులోను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరింది. క్రేతు అనేది ఒక దీపం యొక్క పేరు. సముద్రంలో దీవులు ఉంటాయి. ఆ ద్వీపం అన్నమాట. ఈ ద్వీపము, ఇందులో కొన్ని కొండలు ఉంటాయి. ఈ యొక్క క్రేతు అనే ప్రదేశంలో ఉన్నటువంటి ఆ కొండలు 2-3 ప్లేసెస్లు ఎలా ఉంటాయంటే కొంచెం 2 పెద్ద కొండలుగా ఉన్నాయన్నమాట. ఆ 2 కొండల మధ్య చిన్న కొండ ఒకటి ఉంటుంది. దాంట్లో నుండి వస్తుంది అనమాట. అంటే అవతల సముద్రం మీదుగా వచ్చిన గాలి తుఫాను ఈ యొక్క క్రేతు ద్వీపం మీదకి ఎప్పుడైతే వస్తుందో, క్రేతు ద్వీపము ఖండములో నుండి వచ్చినప్పుడు తూర్పు ఈశాన్యాల మధ్య మీదుగా వస్తుంది. ఎప్పుడైతే ఒక కొండ మీదుగా తిరిగి ఇంకో కొండను తగిలి 3వ కొండ దాటి వచ్చినప్పటికీ ఆ తుఫానులో ఒక రకమైనటువంటి వడి అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? ఒక వడిలాగా వస్తుంది అనమాట. చాలా ఫోర్స్గా వస్తుంది. అక్కడున్న ప్రజలకి చాలా భయం. అది సాధారణంగా రాదు. అది ఎప్పుడు వస్తుందో తెలీదు. అది ఆకస్మికంగా వస్తుంది అనమాట. ఆ తుఫాను కనుక వచ్చిందంటే ఇంకా అది అక్కడ స్మాష్ అయిపోతారు ఎవడైనా. అయితే వీరు ప్రయాణం చేస్తున్న ఓడ ఏమైందంటే ఎదురు వెళ్ళలేక ఆ క్రేతు దీపం మీదుగా సుడిగాలిలా తిప్పేస్తుందేమో. ఆ నడిపించే నాయకుడు కూడా ఇంకా నడపటానికి వీలు లేదని చెప్పి ఆఫ్ చేశాడు. ఆగిపోతే నడిచే నడక, వెళ్ళే దారి అన్ని బ్రేక్ అయిపోయినాయి. చివరికి ఓడ తుఫాను స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. తుఫాను స్వాధీనంలోకి వెళ్ళిపోతే ఉరకలోని తుఫానేమో తిప్పి 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 కొన్ని దినాలు, ఎన్ని దినాలు అక్కడ రాశాడు. అసలు వారికి ఎట్లా అయిపోయిందంటే తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి
ఈ తుఫాను 14 రోజులు, ఎన్ని రోజులు? 14 రోజులు సుడి తిప్పిందంటే మాటలా? అసలు ఎవడైనా ఉంటాడా అందులోని? 14 రోజులు అది సుడి తిప్పుతోంది అనమాట. ఆ లోపల ఉన్నటువంటి ఆ 270 మంది పైన ఉన్నటువంటి మనుషులు హడిలిపోతూ ఉన్నారు. పాస్టర్ గారికి కూడా భయం వచ్చేసింది పౌలుకి. అయ్యో ఏంటి పరిస్థితి? ప్రార్థన చేస్తున్నాడు. ఆ బోట్ అండి ఒక్క రౌండ్ తిప్పి రెండో రౌండ్కి ఇసురు కొడుతోంది. నడపటానికి కానీ దానిని కంట్రోల్ చేయటానికి ఓడ సిబ్బందికి ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. ఓడ తిరిగి 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 14 days బలంగా కొట్టింది తుఫానుది. ఆమేన్. ఏమన్నా మనకి ప్రాణం ఉంటుందా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రాణం ఉంటుందా? మనకి ఏ గన్నాలు లేవు. యేసు మన పక్షముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ మనుషులు, ఏ మనుషులు? ఈ ఓడలో ఉరకలోనని తుఫాన్లు ఇరుక్కుపోయిన అందరూ భయముతో ఉంటుంటే దేవుని దూత దైవజనుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో చూడండి. 22వ వచనం చదవండి. ఇదిగో పౌలు గారు అంటున్నాడు, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడనో. అబ్బా ఎంత దమ్ముగా చెప్తున్నాడు చూడండి. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకము నీవు కైసరి ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. ఆమేన్. ఎంత పాస్టర్ గారు ఎంత పెద్దగా చెప్పినా వాళ్ళకి ధైర్యం వస్తుందా? వారు ఏ పరిస్థితిలో ఉన్నారు అక్కడ చెప్పాలి. మనం ఇప్పుడు మీరు అందరూ ఉన్నది ఇదే వాడనుకోండి, ఈ ఫంక్షన్ హాల్లో. ఇది కిందకి మీదకి కొడుతుందనుకోండి, మీ పర్సులన్నీ కిందడిపోతున్నాయి అనుకోండి, కళ్ళజోళ్ళు ఊడిపోయి, మీ హ్యాండ్ బ్యాగ్ ఇంకొకరి దగ్గర పడింది, డబ్బులు లేని హ్యాండ్ బ్యాగ్ ఇంకొకరి దగ్గర పడి, డబ్బులున్న బంగారం ఉన్న హ్యాండ్ బ్యాగ్ నీ దగ్గర పడితే ఈ చచ్చిపోతామన్న భయం కంటే నా గాజులు బ్యాగ్లో ఉన్న ఎవడెట్టిపోయాడా అని భయం కట్టింది. సమస్య తుఫాన్లో ఒక్క రకంగా ఉండదు, అనేక రకాలుగా ఉంటాయి. ఒకరికి ప్రాణం పోతుందని ఉంటుంది, ఎలక్కి ప్రాణం పోతే పిల్లికి చెలగాటం అన్నట్టు ఒకటికి. ఇదే టైంలో అందరు చెవిరి లాగేద్దామని ఒకడికి ఉంటుంది, ఇదే టైంలో మెడలో గొలుసు లాగేద్దామని ఒకరికి ఉంటుంది. సత్యంలే బతికితే ఒడ్డున పడితే బంగారంతో పడతాం, లేకపోతే సముద్రంలో చస్తాం, ఇప్పుడే దొంగతనం చేసే మంచి టైం అన్నట్టుది. కొంతమందికి ప్రాణం పోతుంది, బంగారం పోతే పోయింది, కానీ బతకాలి, నా భర్తని ఎప్పుడు చూస్తానా, నా భార్యని ఎప్పుడు చూస్తానా, నా పిల్లల్ని చూస్తానా, ఈ బాధ ఉంటుంది. ఎవరి బాధలకు ఉంటుంది. అందరూ హడిలిపోతూ ఉన్న సమయంలో పౌలు గారు నిలబడి చెప్తున్నాడు, ఓ అయ్యలారా మీరు భయపడకండి. రాత్రి దేవుని దూత వచ్చి చెప్పింది. ఏమని చెప్పింది చూడండి, ఎంత అద్భుతంగా పవర్ఫుల్గా చెప్తానంటే, నేను ఎవని వాడును, అందరూ చెప్పండి మాట, ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చిన వారందరినీ దేవుడికి అనుగ్రహించుచున్నాడని చెప్పాను. మనము చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలి. మంచో చెడ్డ అక్కడికి వెళ్తున్నాం కదా, అక్కడ జయం వస్తుంది. రాత్రి దేవుని దూత వచ్చి చెప్పింది, మీరు వెళ్ళవలసిన ప్రాంతానికి సురక్షితంగా వెళ్తారు, నువ్వు కైసరు ఎదుట నిలబడతావు అంటే ఈ ఓడలో నుండి నువ్వు తప్పించబడతావు. తర్వాత ఓడలో ఉన్న వారందరూ కూడా నీ చేతికి అప్పగించబడతారంటే అందరూ నిన్ను బట్టి రక్షించబడతారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఏ తుఫాన్ అన్నా తట్టుకుంటారు, కానీ ఉరకలోని తుఫాన్ అంటే ఇశ్రాయేలీలు అడులిపోతారు. మామూలు తుఫాను కాదు అది. ఏ తుఫాన్ అది? గట్టిగా చెప్పండి, అందరు చెప్పాలి. ఉరకలోని తుఫాన్ అంటే ఉతికి ఆరేసేస్తుంది అనమాట. మన ఇళ్లలో, మన చిన్న చిన్న కుటుంబాల్లోనే వాడలో ఉరకలోని తుఫాను. బాగా ప్రేమగా చూసుకునే భర్త మెంటలోడు అయిపోయాడు అనుకోండి, ఎలాగ ఏమైపోద్ది? ఇదేంటి బాగా చూసుకునేవాడు సడన్గా ఎర్రగా చూస్తున్నాడు ఏంటి? వ్యాపారం చేసి వచ్చి ఏవే ఎలా ఉన్నవే, అయ్యే మంచినీళ్ళు తాగుతారా, నీళ్ళు తాగుతారా, పాలు తాగుతారంటే దేవతలాగా ఇచ్చేవే బాబు నీళ్ళు అంటాడు. అలాంటి వాడు మొత్తం ఒక పెగ్గేసి వచ్చాడు అనుకోండి, ఎవరు నువ్వు అసలు, గెట్ అవుట్, మీ అమ్మగారింటికి వెళ్ళిపో అన్నాడు అనుకో. ఇదేంటి మల్లె పూలు ఎట్టుకొచ్చేవాడు, బంతి పూలు ఎట్టుకొచ్చేవాడు, నన్ను మా ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు ఏంటంటే ఎలాగుంటుంది? ఉరకలోని తుఫాన్. ఆమెన్. మంచి బ్రతుకుతూ ఉండగా సడన్గా గొప్ప కూలిపోవటం, పిల్లలు దూరం అయిపోవటం, ఫైనాన్షియల్గా బ్రేక్ అయిపోవటం. ఒక్కొక్క తుఫాన్ ఏం చేస్తుంటే సుడి తిప్పుతుందండి, ఉతికి ఆరేసేస్తుంది. బట్టలు వాష్ చేస్తే చాకలి ఆ రేవు దగ్గర పట్టుకెళ్ళినప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు చెప్పండి? ఇంతకుముందు చాకలి బట్టలు వేస్తే పూర్వం, ఇప్పుడు కూడా వారు ఏం చేస్తారంటే వేడి నీటిలో ఉడకబెడతారు. ఏం చేస్తారు? ఉడకబెట్టి దాంట్లో సర్పది వేసి ఆ రేవులో పట్టుకెళ్ళి పెద్ద బండ మీద వేసి కొడతా ఉంటుంటారు. నా ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కేవలం నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంతవరకు రోజులో, నెలలో, సంవత్సరాలు ఉరకలోను తుఫానుతోటి సుడి తిప్పబడ్డావేమో. దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతున్నాడు, భయపడొద్దు, కైసరు ఎదుట నిలబడవలసి ఉన్నది. ఆమేన్, ఆమేన్. అధికారుల ముందు నిలబడవలసి వస్తుంది టైము. అంటే నీవు సముద్ర తుఫాను నుండి తప్పించబడతావు. నీ ఓడ ఎక్కడికి కొట్టుకుపోయినా తిరిగి అక్కడికే చేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఇలా చెబుతూ ఉంటుంటే వాళ్ళందరూ ఏం పాస్టర్ గారు ఏంటో, పాస్టర్ కదా అలాగే చెబుతావులే నువ్వు అన్నట్టు చూస్తున్నారు. నా ప్రియులరా, అయ్యలారా, మీరు అలాగ ఉండకండి అని చెప్పి పాస్టర్ గారు ఏం చేశాడంటే 4 బ్రెడ్ ముక్కలు ఎట్టుకెళ్ళి ఒక పక్కన కూర్చొని తింటూ ఉంటుంటే వాళ్ళందరూ పెద్ద ప్రసంగం చేసేసి పక్క వచ్చి నువ్వు అలా తినేస్తున్నావు ఏంటి అన్నారు. అప్పుడు పౌలు అంటాడు, ఓ పని చేయండి, మీరు కూడా తినేయండి ఫుల్గానే. ఏమన్నాడు చూడండి అక్కడ, మీరు ఇప్పటికే తిని 14 రోజులు అయింది. చదవండి 34 వచ్చిన చూస్తే చదవండి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి, అమ్మ బాబాయ్, 14 దినాల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పెను. ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమాలెను. ఆమేన్. సమస్యలు ఎక్కువైపోయినప్పుడు తిండి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బాగా సమస్య ఎక్కువైంది అనుకోండి, అప్పులోళ్ళు వచ్చేస్తున్నారు అనుకోండి, ఫోన్లు చేస్తున్నారు అనుకోండి, అవమానంగా మాట్లాడుతున్నారు అనుకోండి, తలకాయ మాంసం తినగలవా చెప్పాలి? చికెన్ జాయింట్ తినగలవా? హలో, మీరే మంచి వంటకం వండుకుని తినగలవా? తలకి దువ్వాను కూడా పెట్టుకోబుద్ది కాదు నీకు. ఒక ముడేస్తావు, పెద్ద ముడి, ఏమో పిల్ల అస్సలు బాగాలేదు, ప్రాణం సుఖం లేదు అసలు. అయ్యో మీరు టీ తాగమ్మా, అమ్మ భోజనం చేయమని, నాకు అస్సలు తినాలని లేదు, అసలు తాగాలని లేదు, అసలు నా ప్రాణం అస్సలు బాగాలేదు అంటారా మీరు అందరూ? అన్నరా? అన్నీ బాగున్నాయి అనుకోండి, మీరు మామూలుగా ఉంటారా? మేకప్లు, లిప్స్టిక్లు, కళ్ళకి ఇలాగన్నీ రాసుకుని మనం కుదురుగా ఉండవు, మనం మామూలుగా ఉండదు. తుఫాన్ ఏం చేస్తాను, ఉతికారేసినప్పుడు ఇంకా తిండి మీద పోతుంది. నాకేంటంటే నేను నమ్మిన వాడు గొప్పవాడు,
నేను ఎవరిని సేవించుచున్నానో. పౌలు అంటున్నాడు, ఓకే ఓడ తిరుగుతుంది, 14 రోజులైంది, తిండి మానేకండి. మనకి జవాబు వచ్చేసింది పైనుంచి. ఏం జవాబు వచ్చింది? రాత్రి దూత చెప్పింది నాకు, మీరందరూ బయటకు వచ్చేస్తారు, నేను బయటపడతాను, కైసరు ఎదుట నిలబడతాను, మీరు నాతో వస్తారు. మీరు ఏం చేస్తారంటే 14 రోజులైంది, తినండి రా బాబు, తినండి 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 అని బ్రతిమాలుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు కార్యము జరిగిస్తాడని నమ్ముతామో మనం కడుపు నిండా తింటాము, సుఖముగా నిద్రిస్తాము. కార్యము దేవుడు జరిగిస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఉరకలోను తుఫాను నీ జీవితంలో భయంకరంగా పనిచేస్తుందేమో, నువ్వు బెంగ పెట్టుకోవద్దు, నువ్వు జడియొద్దు. ఆమేన్. మీరు అసలు భయపడవలసిన పని లేదు, మీకు అంతే. మీరు అస్సలు భయపడవలసిన పని లేదు. మీకు నేనున్నాను ప్రార్థించడానికి, పట్టుకుని రాజ సంస్థానంలో నిలబెట్టడానికి. రారాజు యేసు మీకు తోడున్నాడు. ఆమేన్ ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. మనకి కష్టం ఎక్కువ వచ్చింది అనుకోండి, శ్రమ ఎక్కువ వచ్చింది అనుకోండి, నువ్వు నిజముగా విశ్వసించే మనిషి అయితే శ్రమలలోనే అందంగా తయారవుతావు మనం. అర్థమైందా? సంతోషంగా ఉన్నప్పుడు కట్టుకోవడం కదా పొట్టిసారి, దరిద్రం ఎక్కువైనప్పుడు కట్టాలి. ఏంటమ్మా ఇన్ని అప్పులోలు వచ్చేసి తిడతా ఉంటుంటే, ఇలాంటి రోగం వచ్చి ఓహో అని నిన్నటి దాకా ఉంది, సడన్గా లేచి హెయిర్ స్టైల్ మార్చేసింది, ఇంత స్టైలిష్గా మారిపోయింది ఏంటి, సిగ్గులేదా అని అంటారు. నువ్వు అనాలి, నా తుఫాన్ని దేవుడు చూసుకుంటాడు, ఎందుకంటే ఆయన నన్ను పట్టుకున్నాడు. ఉరకలోను తుఫాను ఉతికి ఆరేస్తున్నా సరే మనము పరిమళించుచూ ఉన్నట్టుగా ఉండాలి, ఎందుకంటే నువ్వు నాశనము కావు. ఆమేన్. ఈ దినము దేవుడు పరలోకము నుండి మనందరికి ఇస్తున్న శుభవార్త ఏంటంటే మనము సురక్షితముగా ఒడ్డుకు చేరుతున్నాము. గట్టిగా ఆమేన్ ఆమేన్ అని చెప్పి 7 మార్లు ఆమేన్ అని చెప్పి చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. కైసరు ఎదుటంటే రాజ సంస్థానంలో అడుగు పెట్టుతావు, రాజు ముందు నిలబడతావు, అధికారుల ముందు నిలబడతావు, కొట్టుకుపోవు, జల సమాధి కావు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్. ఎక్కడున్నాడు అక్కడ లేచి నిలబడి, శ్రమలతో కొట్టుమిట్లాడుతున్నావా, ఏడుస్తున్నావా? యేసయ్యా నీకు విరోధంగా ఏదైనా మాట్లాడితే నన్ను క్షమించి పరిశుద్ధపరచు, నా చెయ్యి పట్టుకో. నీవు ఈ ఉరకలోని తుఫాను నా వల్ల కాదు, ఉతికి ఆరేసేస్తుంది. ఈ శోధన నాకే కాదు, నా పిల్లలకి, నా కుటుంబానికి, నా భర్తకి, నా భార్య, నా పిల్లలకి, నా ఉద్యోగంలో ఎక్కడ శాంతి లేదు బాబు, బ్రతకాలని లేదు బాబు అని ఏడుస్తున్నావా? రాజ సంస్థానంలో మరలా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. నిన్ను బట్టి వాడ ప్రజలందరినీ రక్షిస్తున్నాడు. నీ మంచితనము, నీ భక్తి, నీ విశ్వాసము, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి ఎంటైర్ నీ ఫ్యామిలీని ఆయన ఒడ్డును పాడేస్తున్నాడు. ఒడ్డును వచ్చేస్తావు. గంగ పాలైపోయిన అనుకోకు, బండల పాలైపోయిన అనుకోకు, అడవి పాలైపోయిన అనుకోకు, ఎడారి పాలైపోయింది నా బ్రతుకు అనుకోకు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నీ పక్షముగా ఉన్నాడు. నీ చిన్న జీవిత నావ గమ్యమునకు చేరబోతా ఉంది. యేసయ్యా నీకు విరోధంగా ఉంటే క్షమించు బాబు, నీకు విరోధంగా ఏదైనా తప్పిదం చేస్తే క్షమించు. నా గుండె నిండా నువ్వు ఉండాలి బాబు. తలలు పైకెత్తి, యేసయ్యా నా హృదయంలో నువ్వు ఉండండి, నీవు నా ఇంటికి అధిపతిగా ఉండండి, నీవు నా ఇంటికి యజమానిగా ఉండండి. నిన్నే పూజిస్తాను, నిన్నే సేవిస్తాను, నీకు లోబడి బ్రతుకుతాను బాబు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఒక బలమైన ఆశీర్వాదంతో వెళ్ళబోతున్నావు. మరలా నెల సాక్షిగానే వస్తావు అంతే. బయటపడ్డ సాక్ష్యం ఎలాగుంటుందో చూస్తావు, కైసరు ముందు నిలబడిన సాక్ష్యం ఎలాగుంటుందో చూస్తావు, బలమైన బాటగా నిలబడతావు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఉరకల్లోని తుఫాను, నా మాటకు విలువ లేకుండా పోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది, అలాగ అయిపోయిందని అనుకుంటున్నావేమో. అది తుఫానే తప్ప నిజము కాదది. నిజమైన వాడు నిన్ను ఆవరించాడు. నీవు ఆయన విలువ ఇంకా తెలుసుకోవటానికి నిన్ను శ్రమల పాలు చేశాడు.
ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు, భయపడకుడి. రాత్రి దూత వచ్చి చెప్పింది, పౌలు అంటున్నాడు, రాత్రి దూత వచ్చి నాకు చెప్పింది, నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత నాకు చెప్పింది ఏంటంటే, భయపడకండి, మీరు బయటపడతారు, కైసరు దగ్గర నిలబడాలి, నువ్వు నీకు ఈ జనాన్ని అప్పగిస్తున్నాను అన్నాడు. మనమందరం సురక్షితంగా వెళ్తాం, మనము కడుపారా తిందాం. మీరు తినండి, బలముగా ఉండండి, మందు బలముగా ఉండండి. ఏ దూత ఏ పౌలుకి చెప్పిందో, ఏ దైవజనుడు పౌలు ఆ 270 మంది పైన వారికి చెప్పాడో, వారందరూ సురక్షితంగా తుఫాన్ నుంచి బయటపడ్డారు. వారు కైసరు దగ్గరికి వెళ్ళారు. దేవుడు ఏది చెప్పాడది నెరవేర్చాడు. ఈ దినము ఓరకల్లోను తుఫాను నుండి దేవుడు నిన్ను తప్పించి ఉన్నాడు. దేవుడు నిన్ను తప్పించి ఉన్నాడు. దేవుడు నిన్ను తప్పించి ఉన్నాడు. నీవు చనిపోకుండా నీ ఇంటిని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని మరణ దూత ఏలుబడి చేస్తుందేమో, అది యేసు నామములో కొట్టివేయబడును గాక, యేసును కొట్టివేయబడును గాక, యేసును కొట్టివేయబడును గాక. నీవు నాకున్నావు కదా, నేను ధైర్యంగా ఉన్నాను బాబు, నమస్కరించండి. ప్రభువా, నా ఇంటికి అధికారిగా ఉండు, నా పాపాలు క్షమించు, నువ్వు నాకు రక్షకుడిగా ఉండాలి, నిన్నే పూజిస్తాను. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.